హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను టమాటా రైస్ చేస్తున్నానండి. మనం స్పీడ్గాను చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఉల్లిపాయలు బారుగా కోసేసుకొని పచ్చిమిరపకాయలు కోసుకొని మనకి పలావ్ దినుసులు ఏమేమైతే ఉంటాయో అవి కొంచెం కొంచెం వేసుకున్నానండి. కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. చూడండి, నెయ్యి వేసాను, ఈ ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకున్నానండి. టమాటా కొంచెం ఎక్కువ వేసుకోవాలి, అప్పుడు చక్కగా టమాటా గుజ్జులో అన్నం రైస్ ఉడుకుతుందన్నమాట. చూసారండి, ఇది ఇప్పుడు నేను యాలకులు, పలావ్ దినుసులు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసిన మిశ్రమం అండి ఇది కొంచెం దోరగా వేగినాక అప్పుడు టమాటా వేసి గుజ్జులాగా చేసి మనం రైస్ వేసుకోవాలి. చూపిస్తానుండండి ఫ్రెండ్స్. చూడండి, అల్లం పేస్ట్ వేసాను, కొంచెం ఉల్లిపాయ వేగింది. ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ కూడా బాగా వేగాలండి, మంచి వాసన రావాలి, పచ్చి వాసన కాకుండా. చూడండి ఫ్రెండ్స్, అల్లం పేస్ట్ వేగిపోయింది, టమాటా వేసానండి. ఇప్పుడు ఈ టమాటా కొంచెం మగ్గాలి. ఇది కొంచెం స్పీడ్గా మగ్గాలి అంటే మనం కొంచెం ఉప్పు లైట్గా పైన జల్లుకోవాలండి. జల్లి మూత పెట్టేస్తే టమాటా ఊరికనే మగ్గిపోతుంది. చాలా స్పీడ్గా కూడా అవుతుంది ఫ్రెండ్స్. ఈ వానకి దానికి క్లైమేట్కి కాస్త ఇలా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం టమాటా అంతా పేస్ట్ లాగా అయిపోయిందండి, మెత్తగా. ఇప్పుడు మనం వాటర్ పోసేసుకోవచ్చు. 1కి 2 అండి, 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు. ఓకేనండి. తగినంత ఉప్పు వేసుకొని కలబెట్టేసుకుందామండి. ఇవి ఉడుకుతూ ఉంటాయి, ఉడికేటప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని పోసేసుకుందామండి. ఉడుకు పెట్టిందండి, బియ్యం వేసేసాను. ఈ తాలింపులో మనం జీడిపప్పులు వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. వేసుకోవాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు, చక్కగా బాగుంటుంది. ఈ టమాటా గుజ్జులో రైస్ ఉడుకుద్దండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూపిస్తా మీకు. చూడండి ఫ్రెండ్స్, ఉడుకుతుంది. ఇంకా రైసు పూర్తిగా ఉడికితే డ్రై అయిపోతుంది, చక్కగా ఉంటుంది. నెయ్యి వేసాం కాబట్టి పొడి పొడిలాడుతూ ఉంటుందండి. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా, టమాటా రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నీ సమపాళల్లో వేసుకొని చక్కగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇంకా కొంచెం ఉడుకుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.